హాయ్ అండి, అందరికీ నమస్తే. నండూరి శ్రీనివాసరావు గారు రచించినటువంటి లవ్ స్పాట్ పార్ట్ 7. ప్రమీలకు సంబంధించిన ఆధారాల కోసం ఆకాష్, బాబీ ఆర్ట్ గ్యాలరీలో వెతుకుతారు. చనిపోయే ముందు ప్రమీల దగ్గర ఉన్న కెమెరా కోసం తన బంగ్లాలోని మామిడి చెట్టు త్వరలో వెతుకుతాడు ఆకాష్. చెట్టు త్వరలో ఆకాష్కి కెమెరా దొరుకుతుంది. అందులో రీల్ని బాబీ డెవలప్ చేస్తానని చెప్తాడు. కపర్తి స్థానంలో వచ్చిన ఇన్స్పెక్టర్ నీలకంఠం ఆకాష్ని స్టేషన్కి పిలిపించి కేసు విషయం మాట్లాడతారు. ఇంతలో బాబీని ఎవరో చంపేశారంటూ ప్రమీల ఆకాష్కి ఫోన్ చేసి చెప్తుంది. ఇక అక్కడి నుంచి కథ ఇలా కొనసాగుతుంది. చాలాసేపు అలాగే ఉండిపోయాడు. కాసేపు ఆగి తేరుకుంటూ, ఆ హంతకుడెవరో కానీ మనకన్నా చాలా తెలివైనవాడు సంయుక్త. ఎప్పుడూ మనకన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు అన్నాడు. మనం బాబీని ఒక్కనే వదిలి వెళ్లకుండా ఉండాల్సింది ఆకాష్. నాకు తోడుగా రాకుండా బాబీతో పాటు ఇక్కడే ఉంటే వాడి ప్రాణాలు దక్కేవి. ఆ ఫిల్మ్ కోసమే వాణ్ణి చంపేశారు అంది ఏడుస్తూ. సంయుక్త, ఇలా ఏడుస్తూ కూర్చుంటే బాబీ తిరిగి రాడుగా, ముందు కర్తవ్యం ఆలోచించు అంటూ ఆమెను పైకి లేపి గది బయటకొచ్చాడు. ఆమె మాటిమాటికి వెనక్కి తిరిగి బాబీ శవాన్ని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆకాష్ ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లి నీళ్లతో మొహం కడిగి తను కడుక్కున్నాడు. ఆమెని పక్క గదిలో కూర్చుండబెడుతూ, బాబీ వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేయాలి, అలాగే పోలీసులకి కూడా వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యాలి. ముందు ఆ పనులు చేద్దాం. నువ్వు మీ పెద్దమ్మ వాళ్ళకి చెయ్యి, నేను పోలీసులకు చేస్తా అన్నాడు. ఆమె కొంచెం తేరుకుంది. వాళ్ళ పెద్దనానికి ఫోన్ చేసింది. అతి కష్టం మీద ఆ వార్త చెప్పింది. వాళ్ళు గుండెలు పగిలేలా ఏడవడం ఫోన్లో స్పష్టంగా వినిపిస్తోంది ఆకాష్కి. తట్టుకోలేక సంయుక్త కూడా బోరున ఏడ్చేసింది. ఆ ఫోన్ అయ్యాక ఆకాష్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. అది కూడా అయ్యాక సంయుక్త పక్కనే కూర్చున్నాడు. బాబాయ్ వాళ్ళు రావడానికి 2 గంటలు పట్టవచ్చేమో అందామె వెక్కుతూ. పోలీసులు 20 నిమిషాల్లో వస్తారుట. అప్పటిదాకా మనల్ని ఏ వస్తువులు కదపవద్దన్నారు అన్నాడు ఆకాష్. సంయుక్త లేచి బాబీ గది గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడి కళ్ళు తుడుచుకుంటూ, ఆకాష్ చూడు, చనిపోయే ముందు బాబీ దేనికోసమో పెనుగులాడినట్టుగా లేదు అంది. అతడు కింద పడి ముక్కలైన కెమెరా ఫిల్మ్ డొక్కు చూపిస్తూ, ఆ ఫోటోలో కోసమే సంయుక్త ఆఖరి క్షణం వరకు వాడిని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేశాడు అన్నాడు. మరైతే ఆ ఫోటోలేవి? అతడు చుట్టూ చూసి, ఇంకెక్కడి ఫోటోలు? ఆ నెగిటివ్లు పాజిటివ్లు హంతకుడే పట్టుకుపోయాడేమో, అందుకేగా బాబీ ప్రాణం పోయేలా పెనుగులాడింది అన్నాడు. సంయుక్త ఆ గదంతా పరిశీలనగా చూసింది. బాబీ పడున్న చోట చేతుల దగ్గర కొన్ని కార్డులు, ఆ పక్కనే మోనాలిసా బొమ్మ ఉన్న ఒక పుస్తకం ఉన్నాయి. సంయుక్త ఆశ్చర్యంగా చూస్తూ, ఆకాష్, వాడి దగ్గర ఆ కార్డులు చూడు అంది. అవి నిన్న గ్యాలరీ నుంచి పట్టుకొచ్చాడు. చంద్రమౌళి గారి పెయింటింగ్స్ ఉన్న గ్రీటింగ్స్ కార్డులని. పెనుగులాడేటప్పుడు పడుంటాయేమో అన్నాడు నిట్టూరుస్తూ. అది కాదు, సరిగ్గా చూడు. ఆ కార్డుల్లో ఒక కార్డు మీద మోనాలిసా పుస్తకం మీద వాడు చెయ్యి ముద్ర వేశాడు. గమనించావా? వాడి అరచెయ్యంతా రక్తమయమే కదా. పెనుగులాటలో పడుంటాయేమో సంయుక్త. ఆ కార్పెట్ మీద, వాడి చొక్కా మీద కూడా అరచేతి ముద్రలు ఉన్నాయి చూడు అన్నాడు ఆకాష్. లేదు ఆకాష్, ఆ ముద్రలకి వీటికి చాలా తేడా ఉంది. అవన్నీ అనుకోకుండా పడినవి, ఇవి మాత్రం కావాలని వేసినవి. అతను దగ్గరగా వెళ్ళి చూశాడు. చంద్రమౌళి గారి లవ్ స్పాట్ కార్డ్ మీద, మోనాలిసా బొమ్మ ఉన్న పుస్తకం మీద మాత్రమే ఆ అరచేయి ముద్ర కావాలని వేసినట్టుగా ఉంది. ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. అందులోనూ ఆ 2 వాడి చేతులకి దగ్గరే ఉన్నాయి కనుక చనిపోయే ముందు ఆఖరిసారిగా వాటి మీద కావాలని ఆ ముద్రలు వేశాడేమో. అంటే మనకి ఏదైనా చెప్దామనుకుంటున్నాడా అన్నాడు. ఈలోపు దూరంగా పోలీస్ సైరన్, అంబులెన్స్ చప్పుడు వినిపించాయి. సంయుక్త ఆ శబ్దం వినగానే కంగారుగా వంగి ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకోబోతుంటే ఆకాష్ ఆమెను వారిస్తూ, ఆగు, అవేవి ముట్టుకోవద్దని పోలీసులు ఫోన్లో చెప్పారుగా అన్నాడు. ఆమె అతని మాటల్ని లక్ష్య పెట్టకుండా ఆ పుస్తకాలన్నీ, చేతి ముద్ర ఉన్న కార్డులని, టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ని పైకి తీస్తూ, ఇప్పుడు ఉన్నది ఇన్స్పెక్టర్, మన కపర్తి కాదుగా. మనం చెప్పినట్టల్లా వినటానికి ఇవన్నీ వాళ్ళు పట్టుకుపోతారు. బాబీ ప్రాణాలు పోయే క్షణంలో కూడా మనకి చెప్దామనుకున్న ఆఖరి మాటలేమిటో మనకి అందకుండా పోతుంది. నాకది ఇష్టం లేదు.
ఈ ల్యాప్టాప్లో మన రీసెర్చ్ తాలూకు ఫోటోలు ఉన్నాయి, అవి పోగొట్టుకోకూడదు అంటూ ఆ వస్తువులు తీసుకెళ్లి కిచెన్లో దాచివచ్చింది. అంత బాధలోనూ ఆమె ఆత్మస్థైర్యంతో ఆ పని చేయటం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. సరిగ్గా ఆమె వెనక్కొచ్చే సమయానికి పోలీసులు, ఫోటోగ్రాఫర్స్, హాస్పిటల్ వాళ్ళు బిలబిలమంటూ ఇంట్లోకి వచ్చేశారు. కెమెరాలు క్లిక్కుమన్నాయి. వేలిముద్రలు వెతకడాలు, వాళ్ళిద్దరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకోవడాలు, డాక్టర్ ఎగ్జామినేషన్ అన్నీ అయిపోయాక బాడీని బయటకి తీసి ఆ గదిని మూసివేసి సీల్ వేశారు పోలీసులు. బాడీని కిందకి తీస్తూ ఉండగా అప్పుడొచ్చాడు సంయుక్త తండ్రి. పెదనాన్న, పెద్దమ్మ వాళ్ళని చూడగానే ఆమె పరుగు పరుగున వెళ్ళి గట్టిగా పట్టుకొని బోర్న ఏడ్చింది. వాళ్ళు గుండె పగిలేలా ఏడ్చారు. శవాన్ని బయటకు తీసుకుపోయారు. బాల్కనీలో నిలబడి చూస్తున్న ఆకాష్కి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిన్న రాత్రి గ్యాలరీ దగ్గర చీకట్లో బాబీని ఉండమంటే నాకు భయమేస్తోందిరా, ఆ రాజేశ్వరిని చంపినట్టు నన్ను చంపేస్తారేమో అంటూ అతడు అమాయకంగా అన్న మాటలే చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎందుకు నాకీ జన్మ? ప్రాణానికి ప్రాణమైన ప్రమీలని కాపాడుకోలేకపోయాను. ప్రాణాలిచ్చే స్నేహితుణ్ణి కూడా రక్షించుకోలేకపోయాను. ఇంకా నేను బ్రతికి ఎందుకు అనుకున్నాడు ఆకాష్. ఒక రకమైన శ్మశాన వైరాగ్యం కలిగింది. ఇన్స్పెక్టర్ నీలకంఠం బయటికి వెళ్ళిపోతూ ఆగి ఆకాష్ దగ్గరకొచ్చి, హత్య ఉదయం 10:30-11 మధ్యన జరిగింది. ఆ సమయానికి మీరిద్దరూ ఎక్కడున్నారు అని అడిగాడు. ఆ సమయంలో అలాంటి ప్రశ్నలు అడగటం చూసి అతడికి ఒళ్ళు మండిపోయింది. అయినా తమాయించుకుంటూ తామిద్దరము ఎక్కడున్నది చెప్పాడు. మీరు అక్కడున్నారనటానికి గట్టి ఎల్బీ ఉందా? అతడు ఒక్క క్షణం ఆలోచించి, మమ్మల్ని పొద్దున ఎక్కించుకెళ్ళి డొంక అవతల దింపిన డ్రైవరు, స్లమ్ ఏరియాలో బోలెడు మంది జనాలు, చిన్నాంగి, ఇంకా మేము సోంపాపిడి కొన్న కొట్టతను వెనక్కొస్తుంటే జీపులో వచ్చిన మీ పోలీసు చాలా ఉన్నారు. ఇంకా కావాలా అడిగాడు చిరాగ్గా. నీలకంఠం అతడి భుజాన్ని తడుతూ, కోపం తెచ్చుకోకండి, మా ఫార్మాలిటీస్ మాకుంటాయిగా, కేసు రాసుకోవడం కోసం అడిగాను అంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రం అవుతూ ఉండగా మేడపైన అటూ ఇటూ పచార్లు చేస్తున్న ఆకాష్కి ఎవరో దెబ్బలాడుకుంటున్నట్టుగా గట్టిగా అరుపులు వినిపించి డాబా అంచుకు వచ్చి కిందకి తొంగి చూశాడు. నా మాట విని నాతో వచ్చేయమ్మా ప్లీజ్ అంటూ వాళ్ళు బుజ్జగిస్తున్నారు సంయుక్తని. సంయుక్త వాళ్ళ నాన్నతో దెబ్బలాడుతుంది. ఆకాష్ని ఒక్కడిని ఈ పరిస్థితిలో వదిలేసి నేను చచ్చినా రాను అంటూ ఆమె ససేమీరా అంది. వాళ్ళిద్దరూ చాలాసేపు వాదులాడుకున్నారు. ఆఖరికి ఆయన చిరాగ్గా చూస్తూ, ఇక్కడుంటే నువ్వు ఆ బాబిగాడిలాగే చస్తావే, ఇదొక దయ్యాల కొంప అంటూ అరిచాడు. సర్లే, చస్తే చచ్చాను, అప్పుడు బాబిగాడి ఆత్మతో కలిసి నా ఆత్మ ఆడుకుంటుంది, నేను మాత్రం ఇక్కడే ఉంటా అంది సంయుక్త మొండిగా. అయితే చావు, ఆయన కోపంగా వెళ్ళిపోయాడు. పైనుంచి చూస్తున్న ఆకాష్ మనసు భారమైంది. నా కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సైతం సిద్ధమవుతున్నా ఓ మిత్రులారా, మీ రుణం ఎలా తీర్చుకోగలను అనుకున్నాడు మనసులో. రాత్రి 10 దాటింది. బంగ్లాలో వాళ్ళిద్దరూ మిగిలారు. కపర్తి ఒక రకంగా, బాబీ ఇంకొక రకంగా దూరమైపోయాక ఆకాష్ మనసులో లేదు. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన జీవితంలో అతడు అంతటి ఒంటరితనాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. తన కలల సౌధంలో కూర్చున్నట్టు కాకుండా అర్ధరాత్రి శ్మశానంలో సమాధుల మధ్య నిశ్శబ్దంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. తన గదిలో పడుకుని సీలింగ్ వైపు చూస్తున్నాడు. సంయుక్త కిచెన్లోకి వెళ్ళి బాబీ వేలిముద్రలో ఉన్న పుస్తకము మిగతావి తెచ్చి అతని ముందు పెడుతూ, ఆకాష్ ముందు పని చూడు అంది. ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని అతనికి తెలుసు. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు వాచిపోయి ఎర్రగా అయిపోయాయి కూడా. కానీ ఆమె మాత్రం అదేమీ బయటపడనీయకుండా చాలాసేపటి నుంచి తన పని తాను చేసుకుపోతోంది. నువ్వు ఇంత కూల్గా ఎలా పని చేయగలుగుతున్నావు సంయుక్త అడిగాడు ఆకాష్ లోగొంతుకతో. కూల్ కాదు ఆకాష్, కసిగా. ప్రమీలని, బాబీని చంపిన వాళ్ళని పట్టుకునేదాకా నా మనసుకి శాంతి లేదు అంది పిడికిళ్ళు బిగిస్తూ. నాకైతే మాత్రం కసి కన్నా బాధే ఎక్కువగా ఉంది సంయుక్త. ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఇప్పుడు మనం బాధపడినా
పోయిన వాళ్ళల్లో ఒక్కరు కూడా తిరిగిరారుగా ఆకాష్. ప్రమీల, వల్లభాచార్యులు, రాజేశ్వరి, బాబీ, ఇంకా ఈ చావులకి అంతే లేదా? మనం అసలు రహస్యం కనుక్కునేలోపు ఇంకా ఎంతమంది బలైపోవాలి? బాబీ నీకు స్నేహితుడైతే నాకు అన్నయ్య కూడా. నువ్వే ఇలా ఉంటే నేనెంత బాధపడాలి చెప్పు. ఏడుస్తూ కూర్చునేందుకు ఇదా సమయం అంది. మాట్లాడుతుంటే ఆమె గొంతు వనకడం అతడు గమనించాడు. ఆమె మాటలు అతడికి కర్తవ్యాన్ని గుర్తు చేశాయి. మొహం కడుక్కొని వచ్చి కూర్చుని ఆ మొనాలిసా బొమ్మ ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. అది దాదాపు 500 పేజీల పుస్తకం. ఆకాష్ దాన్ని అటు ఇటు తిప్పుతూ, ఇది చదవడానికే వారం రోజులు పడుతుంది. వాడు నిజంగా మనకి ఏదైనా చెప్పదలుచుకున్నాడా, లేక వాడు పెనుగులాడుతుంటే అనుకోకుండా ఈ పుస్తకం మీద వాడి చేతి గుర్తులు పడుంటాయా అన్నాడు. నా మనసుకైతే మాత్రం వాడు మనకేదో చెప్పాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అది అందుకోవడంలో మన తెలివి ఉపయోగించాలి అంటూ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, నిజమే చాలా పేజీలున్నాయి అంటూ పేజీలను గిర్రున తిప్పింది. ఆ పుస్తకంలో ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్లన్నీ గురించి రాసి ఉంది. ఆమె సాలోచనగా చూస్తూ, మోనాలిసా బొమ్మకి ఈ హత్యలకి ఏదైనా సంబంధం ఉందనా వాడి ఉద్దేశం? అతడు ఒక్క క్షణం ఆలోచించి, ఇంటర్నెట్లో వెతికితే ఏమైనా దొరకొచ్చేమో అంటూ ల్యాప్టాప్ ఆన్ చేసి గూగుల్లో మోనాలిసా మర్డర్ అనే పదాలు ఇచ్చి వెతికాడు. ఏవో హర్రర్ సినిమాల గురించి వచ్చింది తప్ప పనికొచ్చిందేమీ దొరకలేదు. పోనీ మోనాలిసా కెమెరా అనో థెఫ్ట్ అనో వెతికి చూడు అంది సంయుక్త. అతడు అలాగే చేసి, వావ్ సంయుక్త, మోనాలిసా థెఫ్ట్ అనేదానికి చాలా హింట్లొచ్చాయి, ఏదో ముఖ్యమైనదే ఉంది అంటూ ల్యాప్టాప్లో తలదూర్చాడు. క్షణాల్లో అతడి పంచేంద్రియాలు అలర్ట్ అయ్యాయి. అది గమనించిన సంయుక్త అతడి ఏకాగ్రతని భగ్నం చేయడం ఇష్టం లేనట్టుగా అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. పోలీసులు ఇల్లంతా తిరగడం వల్ల ఆమె పరిశోధనల తాలూకు ఏర్పాట్లన్నీ చెదిరిపోయాయి. అందుకని మళ్ళీ తన పని తాను మొదలుపెట్టింది. కోల్ స్పాట్ దగ్గరగా బయట తోటలోనూ కెమెరాలు, డిజిటల్ థర్మోమీటర్లు ఫిక్స్ చేసింది. అన్నీ చేసుకున్నాక ఒక ఐస్ గడ్డ తీసుకువచ్చి థర్మోమీటర్కి తగిలించింది. ఆ టెంపరేచర్ పడిపోగానే ఆటోమేటిక్గా కెమెరాలు క్లిక్ మనడం మొదలుపెట్టాయి. ఒక అరగంట కష్టపడి ఆమె అవన్నీ పరీక్షించి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటూ వచ్చి ఆకాష్ ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుంది. ఎంతవరకు వచ్చింది ఆకాష్ అడిగింది. అతడు ల్యాప్టాప్ పక్కన పెడుతూ, ఇంకో 2 పేరాలు ఉందనగా వచ్చావు నువ్వు. భలే ఇంట్రెస్టింగ్గా ఉందిలే. ఏం తెలిసింది అడిగిందామె. ఇదేదో మంచి కథే గాని దీనికి మనకి సంబంధం ఏమిటో అర్థం కావట్లేదు. ఇలాంటిదేది మన విషయంలో జరగలేదు అన్నాడు. అందులో ఏముందో ముందు చెప్పు, మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం. అతడు కుర్చీలో రిలాక్స్గా అయ్యి, నేను చదివిన వ్యాసం పేరు వానిస్డ్ స్మైల్, అంటే అద్భుతమైన చిరునవ్వు అంటూ ఒక్క క్షణం ఆగి, ఇంతకీ మోనాలిసా బొమ్మ ప్యారిస్లో ఉందని తెలుసుగా అన్నాడు. తెలుసు, లూవర్ మ్యూజియంలో. కరెక్ట్. 21 ఆగస్టు 1911 ఆ కళాఖండం హఠాత్తుగా మ్యూజియంలో నుంచి దొంగిలింపబడిందట. ఆ విషయాన్ని కూడా 24 గంటల వరకు మ్యూజియం వాళ్ళే తెలుసుకోలేకపోయారట. అదే సమయంలో మ్యూజియంలో పెయింటింగ్లని ఫోటోలు తీసే పని నడుస్తూ ఉండడంతో మ్యూజియం తుడిచే స్వీపర్లు కూడా ఫోటోగ్రాఫర్స్ తీసుకువెళ్ళి ఉంటారులే అనుకుని పట్టించుకోలేదట. 24 గంటలు పోయాక మొత్తానికి ఆ దొంగతనం గురించి బయటకు వచ్చి పెద్ద సంచలనమైపోయింది. పత్రికలన్నీ అదే న్యూస్. మ్యూజియంని 1 వారం రోజులు మూసేశారు కూడా. మళ్ళీ తెరిచాక మోనాలిసా లేని బోసిగోడను చూడటానికి జనాలు తండోపతండాలుగా పోటెత్తిపోయారట. పోలీసులు వేలుముద్రల నిపుణులను ఎంత పరిశోధించినా కేసులో 1 అంగుళం కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. మ్యూజియంలో ఒక మూల మేడమెట్ల పైన మోనాలిసా బొమ్మకి చుట్టూ ఉండే ఫ్రేమ్ మాత్రం పట్టుకోగలిగారట. అంటే ఆ నేరస్తుడు పెయింటింగ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ని అక్కడే పడేసి అసలు బొమ్మ మాత్రం పట్టుకుపోయాడని తెలుసుకోగలిగారు. ఆ బొమ్మ కోసం ఫ్రాన్స్ నుంచి బయటకెళ్లే ప్రతి వాహనాన్ని, ఓడని దేన్ని వదలకుండా వెతికారు. ప్రయోజనం శూన్యం. చివరికి ప్రఖ్యాత చిత్రకారుడు పీకాసోని కూడా అనుమానించారు. పీకాసో దగ్గర ఎవడో స్నేహితుడు ఇచ్చిన 2 విగ్రహాలు ఉండేవట. అవి కూడా లూవర్ మ్యూజియంలో నుంచి దొంగిలించినవే అని తెలుసుకొని ఈ బొమ్మ కూడా అదే స్నేహితుడి ద్వారా ఆయనే సొంతం చేసుకున్నాడేమోనని అనుమానిస్తే ఆయన బెంబేలు పడిపోయాడు కూడా. చివరికి సాక్ష్యాలేవి దొరక్క వదిలేశారనుకో, అది వేరే విషయం.
తమ దేశపు మహారాణి తప్పిపోతే ఎంతలా బాధపడతారో ఫ్రాన్స్ ప్రజలు అలా బాధపడ్డారుట. అంతే కదా, ఇప్పటికీ మోనాలిసా చిరునవ్వుల ప్రపంచానికి మహారాణే. ఇంతకీ ఆ తరువాత ఏం జరిగింది? ఏముంది, ప్రయత్నించి పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దాదాపు 2.5 సంవత్సరాల తరువాత ఇటలీలో బయటపడిందా కళాఖండం. నిజంగానా? ఎలాగా? దాన్ని దొంగిలించిన విచెంబో పెరుగియా అనే అతను ఇటలీలో ఒక ఆర్ట్ గ్యాలరీ వాళ్ళకి అమ్ముదామని చూశాడు. వాళ్ళకి అనుమానం వచ్చింది. అది నిజమైందో కాదో అని పరీక్షిస్తే తప్ప సొమ్ములు ఇవ్వలేమంటూ అతడితో వెళ్లారుట. వాళ్ళని ఇటలీలో తన పాత అపార్ట్మెంట్కి తీసుకెళ్లి అటక మీద నుంచి ఒక పాత ట్రంకు పెట్టె దించాడుట. అందులో పాత సాక్సులు, బూట్లు, డ్రాయర్లు అన్నీ కుప్పలుగా ఉన్నాయట. వాటి అడుగున ఉన్న ఇంకొక చెక్క పలక తొలగిస్తే దాని కింద నవ్వుతూ దర్శనమిచ్చింది మోనాలిసా. ఆ వెళ్ళిన వాళ్ళకి అనుమానం వచ్చి ఆ బొమ్మ వెనకాల ఉన్న ముద్రణ పరిశీలించి చూస్తే అది లూవర్ మ్యూజియం అధికారిక ముద్రే అని అర్థమైంది. వాళ్ళు పోలీసులకి ఒప్పందిస్తే మొత్తానికి ఆ దొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ 1 సంవత్సరం జైల్లో పెట్టి వదిలేసి తరువాత ఆర్మీలో ఉద్యోగం ఇచ్చారుట. ఆ తరువాత మోనాలిసాని ఇటలీ అంతా ఊరేగించి 30 డిసెంబర్ 1913న మళ్ళీ ప్యారిస్ మ్యూజియంలో పెట్టేశారట. అదీ కథ. కథ సుఖాంతమే. కానీ ఆ దొంగకి ఆర్మీలో ఉద్యోగం ఇవ్వడం ఏమిటి? అక్కడే ఉందో ఫిట్టింగ్. ఆ బొమ్మని డబ్బుల కోసం దొంగతనం చేయలేదని, దేశభక్తితో చేశానని వాడు నిరూపించుకున్నాడు. మోనాలిసా చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ ఇటలీకి చెందినవాడు కాదు కదా. ఆ రకంగా ఆ బొమ్మ తమ దేశానికి చెందిందేనని ఫ్రాన్స్లో ఉండటం అన్యాయం అనిపించి దొంగతనం చేసి తెచ్చేశానని చెప్పాడట. రాత్రికి రాత్రి ఆ దేశ ప్రజల దృష్టిలో వాడు హీరో అయిపోయాడు. బాగుంది. ఇంతకీ దాన్ని ఎలా దొంగిలించాడేంటి? అదే అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్. అతను కొంతకాలం అదే మ్యూజియంలో పనిచేశాట. అందుకని దారులు, తలుపులు అన్నీ బాగా తెలుసు. లూవర్ మ్యూజియంకి సోమవారం సెలవు. ఆ రోజు మొత్తం క్లీన్ చేస్తారు. అతను ఆదివారం రాత్రి లోపల దాక్కుని సోమవారం పొద్దున్నే పని వాళ్ళ బట్టల్లో వాళ్ళతో కలిసిపోయాడట. నెమ్మదిగా ఆ పెయింటింగ్ తీసేసి మెట్ల దగ్గరికి వెళ్ళాక దాని ఫ్రేమ్ పీకేశాడుట. సన్నని చెక్క పలక మీద వేసిన అడుగున్నర వెడల్పున్న చిన్ని బొమ్మది. దాన్ని కోటు కింద పెట్టుకుని మ్యూజియం వెనక వైపు నుంచి తప్పించుకున్నాట. భలే తెలివిగా చేశాడు కదూ. మ్యూజియంలో పనిచేసిన వాడు కాబట్టే అంత తేలిగ్గా చేయగలిగాడు అన్నాడు. ఆమె విన్నదంతా నెమరు వేసుకుంటూ, దీనికి మన కేసుకి సంబంధం ఏమిటి అని అడిగింది. అదే నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకో అనుమానం, ఈ లవ్ స్పాట్ బొమ్మ మీద చెయ్యి గుర్తు ఏమై ఉంటుంది? చంద్రమౌళి గ్యాలరీలో నుంచి కూడా ఏదైనా పెయింటింగ్ పోయిందనటానికి గుర్తుగా ఈ కార్డు మీద చెయ్యి ముద్ర వేశాడో, లేకపోతే రాజేశ్వరి గురించి ఏదైనా చెప్పదలుచుకున్నాడో. బాబీ ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదే అన్నాడు ఆకాష్ అయోమయంగా. అప్పటికే అర్ధరాత్రి అవుతుంది. ఆకాష్ గదిలో అప్పటి వరకు వెలుగుతున్న లైటు నెమ్మదిగా కర్రమంటూ ఆరిపోయింది. అతడు పక్కనే సెల్ఫ్ మీద ఉన్న టార్చ్ లైట్ వేయబోతూ ఉండగా, ష్ వద్దు అంది సంయుక్త గుసగుసగా. ఏ? ఆ ఆత్మ కోల్డ్ స్పాట్ దగ్గరికి వస్తుందన్నమాట. దానికి లైట్స్ ఫ్లక్చువేట్ అవ్వటానికి సంబంధం ఏమిటి అడిగాడు ఆకాష్. పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నలైట్ ఫీల్డ్ వల్ల. నిశ్శబ్దంగా ఉండు అంది. అంతలోనే గజ్జల చప్పుడు వినిపించింది. అదిగో గజ్జల చప్పుడు అంటూ అతను పైకి లేవబోయాడు. ష్ కూర్చో, దాన్ని డిస్టర్బ్ చేయకు అంటూ ఒక్క క్షణం ఆలోచించి, అయినా నాకేమీ గజ్జల చప్పుడు వినిపించట్లేదే అంది. అదేమిటి, నాకు చాలా క్లియర్గా వినిపిస్తోందే అనుమానంగా అన్నాడు ఆకాష్. ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఏడుపు శబ్దం మొదలైంది. హాల్లో ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం. అదిగో అదే ఏడుపు శబ్దం, సందేహం లేదు. ఆ రోజు అదే విన్నాను అన్నాడతను గుసగుసగా. ఏడుపా? ఏంటి ఆకాష్, నాకేమి వినిపించట్లేదు అందామే అయోమయంగా. హాల్లో ఎవరో వెక్కుతున్నట్లు అనిపించట్లేదా? నాట్ ఎట్ ఆల్. ఈలోపు హాల్లో పెట్టిన కెమెరా క్లిక్ క్లిక్ మని ఫోటోలు తీయటం మొదలుపెట్టింది. ఆ చీకటి బంగ్లాలో ఆ ఫ్లాష్ మెరుపుల్లా మెరిసింది. అతడు గమ్మున పైకి లేచి వెళ్ళబోతుంటే ఆమె వద్దంటూ చెయ్యి పట్టుకుని వారించింది. కాసేపట్లో ఫ్లాష్ ఆగిపోయింది. ఇంకా కరెంటు రాకపోవటంతో మళ్ళీ బంగ్లా అంతా చీకటయ్యింది. నన్ను ఎందుకు వెళ్ళవద్దన్నావు అడిగాడు ఆకాష్ గుసగుసగా. ఆమె సమాధానం చెప్పలేదు. ఏయ్ నిన్నే, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడతను. ఆకాష్, ఇల్లంతా అంత చీకటిగా ఉంది కదా,
ఆ కారిడార్లో మాత్రం తెల్లటి వెలుగు పడుతుంది, గమనించావా? అడిగిందామె. అతడు ఒక్క క్షణం ఆలోచించి అవుననుకుంటా అంటూ వరండాలోకెళ్ళి చూసొచ్చి ఆ సీల్ చేసిన బాబీ గదిలోంచి అన్నాడు. ఏమిటది? అతడు మెల్లగా ఆ గది దగ్గరికెళ్ళి కిటికీ సందులోంచి లోపలికి చూశాడు. ఆ గదిలో స్కానర్ ఆన్ అయి ఉంది. యూపీఎస్ ఉంది కదా, దాని వెలుగే ఇది అన్నాడు. అదేంటి, ఉదయం మనం వెళ్లే ముందు నేను స్కానర్ ఆఫ్ చేసి వచ్చానే అందామె. అయితే మనం వెళ్ళాక బాబీ వేసి ఉంటాడేమో ఏ ఫోటోలో స్కాన్ చేయటానికి అన్నాడు. అతడు యథాలాపంగా అన్నాడు, కానీ ఆ మాట అతడి నోట్లోంచి బయటకొచ్చిందో లేదో ఇద్దరూ విప్పారిన కళ్ళతో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. నిజమే ఆకాష్, బాబీకి ఒక అలవాటుంది. ఏ ఫోటో అయినా చివరికి పత్రికలో పడిన సినిమా బొమ్మలైనా సరే వాడికి కావలసిన పేపర్ కటింగ్ దొరికితే చాలు ముందు దాన్ని స్కాన్ చేసి డిజిటల్ ఫామ్లోకి మార్చేస్తాడు. బహుశా ఈ ఫోటో విషయంలో కూడా అలాగే చేసుంటాడేమో, ఉండు చూస్తా అంటూ ఆమె ఆత్రంగా ల్యాప్టాప్ తెరిచి స్కాన్ చేసిన ఇమేజ్లు సేవ్ అయ్యే ఫోల్డర్లోకి వెళ్ళింది. అందులో ఆ రోజు ఉదయం సేవ్ చేసిన బొమ్మలు 2 ఉన్నాయి. వెంటనే ఇద్దరు యాహూ అంటూ గట్టిగా అరిచారు. ఈ బొమ్మల కోసమే కదూ ఆ హంతకుడు బాబీని దారుణంగా చంపింది అన్నాడు ఆకాష్ బాధగా. ఇవి బాబీ స్కాన్ చేశాడని హంతకుడికి తెలిసుండదు. బాబీని చంపేసి వాడి దగ్గరున్న కాపీలు నెగిటివ్లు మాత్రం లాక్కుపోయాడు అంటూ ఆమె మొదటి బొమ్మ మీద క్లిక్ చేసింది. ఆ ఫోటో ఓపెన్ అయ్యేందుకు పట్టిన కొన్ని క్షణాల్లోనూ ఆతృతతో వాళ్ళ గుండెలు కొట్టుకోవటం మానేశాయి. ఇద్దరూ మొదటిసారి ఫోటోలోకి ఆతృతగా చూశారు. ఆ ఫోటో చాలా శిథిలమైపోయింది, సరిగ్గా కనిపించట్లేదు. 12 ఏళ్ళు ఆ కెమెరా చెట్టు త్వరలోనే ఉండడం వల్ల ఫిల్మ్ బాగా డ్యామేజ్ అయ్యింది. ల్యాప్టాప్లో బ్రైట్నెస్ పెంచి ఆకాష్ పరిశీలనగా చూశాడు. ఎవడో ఒక మనిషి రోడ్డు మీద పడిపోయినట్టు లీడగా కనిపిస్తుందా ఫోటో. కింద 13 మార్చి 2000 10 గంటల 2 నిమిషాలు అంటూ డేట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొహం కనిపించట్లేదు. ఇది ఎవరై ఉంటారు అంది సంయుక్త. ఆకాష్ ఒక్క క్షణం ఆలోచించాడు. నా అనుమానం నిజమైతే ఇది పాపాయమ్మ భర్త సింహాచలం అయ్యుంటాడు. ఆ రాత్రి అదే సమయానికి ముంగమూరు డొంక రోడ్డులో లారీ గుద్ది అతను చనిపోయాడుగా అన్నాడు. అయితే ఆ ఫోటో తీసిందనే ప్రమీలని చంపేసుంటారా? ఆమె అనుమానంగా అంది. అతడేమి మాట్లాడకుండా 2వ ఫోటో క్లిక్ చేశాడు. ఆ ఫోటో కూడా బాగా శిథిలమైపోయి ఉంది. అది ఆ రాత్రి 10 గంటల 13 నిమిషాలకు తీసింది. ఫోటో బ్యాక్గ్రౌండ్లో చంద్రమౌళి ఆర్ట్ గ్యాలరీ కనబడుతుంది. దాని ముందు ఒక గూడు ట్రక్కు నిలబడి ఉంది. 2 మనుషులు ఆ ట్రక్కులోంచి పెద్ద కార్డ్బోర్డ్ లాంటిదేదో ఎక్కిస్తున్నట్టుగా ఉందా ఫోటో. సంయుక్త ఆకాష్ పరిశీలనగా చూశారు. వెనకాల గ్యాలరీ ఉంది కాబట్టి ఏదో పెయింటింగ్ని ట్రక్లోకి ఎక్కిస్తున్నారేమో అంది సంయుక్త. ఆకాష్ ఆ ఫోటోలోని ఒక మూల చూపిస్తూ, ఇక్కడ చూడు, రోడ్డు మీద నించుని ఆ పెయింటింగ్ని పైకెత్తుతున్న ఆడది రాజేశ్వరిలా ఉంది. బాగా పాత ఫోటోయే కానీ పోలికలు కనిపిస్తున్నాయి అన్నాడు. దురదృష్టం ఏమిటంటే అది గూడు ట్రక్కు కావటం వల్ల ట్రక్కులో నిలబడి ఆ ఫోటో పైకి లాక్కుంటున్న మనిషి మాత్రం కనిపించట్లేదు. ఆ మనిషి చెయ్యి ఒక్కటే బయటకు కనిపిస్తోంది. ఆ చెయ్యి మగవాడిదో ఆడదానిదో కూడా అర్థం కావట్లేదు అందామె. నిజమే, కానీ మన కేసులో హంతకుడో హంతకురాలో మాత్రం ఆ మనిషే. అందువల్లే రాజేశ్వరి చనిపోయే ముందు ప్రమీల కెమెరా అంది. అంటే ఆ ఫోటోలో తనతో పాటు ఉన్న వ్యక్తే తనని చంపిన వ్యక్తిని ఆమె ఉద్దేశం అయి ఉంటుందేమో. సంయుక్త ఆశ్చర్యంగా చూస్తూ, ఆలోచిస్తుంటే వీళ్ళు ఏదో పెయింటింగ్ని ఇక్కడ నుంచి రహస్యంగా తరలిస్తుంటే ప్రమీల ఫోటో తీసినట్టుగా ఉంది. కానీ ఒక్కటే నాకు అర్థం కావట్లేదు. ఇదేమీ చిన్న చితక పెయింటింగ్ కాదు కదా. ఈ ట్రక్కు కొలతలతో పోల్చి చూస్తే దాదాపు ఈ పెయింటింగ్ 10-12 అడుగులు ఉంటుంది. అలాంటి దాన్ని రాత్రికి రాత్రే తరలించేస్తే పొద్దున్నే ఆ పెయింటింగ్ పోయిందని పేపర్లో న్యూస్ రాదు. అలా ఎప్పుడూ చదివినట్టే గుర్తు కూడా లేదే. అదెలా సాధ్యం అంది అనుమానంగా. అతడు చప్పున ఏదో గుర్తొచ్చినట్టుగా ల్యాప్టాప్లో ఇందాక మోనాలిసా వ్యాసం కింద 2 పేరాలను చదివాడు. మెరిసే కళ్ళతో పైకి లేస్తూ, ఎస్, అర్థమైంది సంయుక్త, విషయం మొత్తం అర్థమైంది. మన బాబీ ఆ మోనాలిసా మీద లవ్ స్పాట్ బొమ్మ మీద వేసిన ముద్రలు, ఈ ఫోటో, ఈ మూడింటితో పాటు నిన్న రాత్రి మేము ఆర్ట్ గ్యాలరీలో వెళ్ళినప్పుడు బాబీ అన్న ఇంకొక మాటని కూడా కలుపుకుంటే అన్నిటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏమిటో అర్థమైంది అంటూ మెట్ల వైపు పరిగెత్తాడు. ఏయ్, విషయం ఏమిటో చెప్పకుండా అలా పారిపోతావేంటి అరిచిందామె. నీకు చెప్పే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలిగా. ఎక్కడికి
ఆర్ట్ గ్యాలరీకి. రాత్రి 1 అయ్యింది, ఇప్పుడా? ఇలాంటి పనులు చీకట్లోనే చేయాలి అంటూ అతను బయటికి పరిగెత్తాడు. ఆమె కూడా తలుపు లాక్ చేస్తూ, నేను నీతోనే వస్తున్నా, ఆగు అంది. కాసేపట్లో వాళ్ళ కారు గ్యాలరీకి కొంచెం దూరంలో ఆగింది. అతడు కారు దిగుతూ, నేను 15 గంటలో వస్తా, ఇక్కడే ఉండు అన్నాడు. నేను నీతోనే వస్తా ప్లీజ్ అంది. వద్దు సంయుక్త, గోడలు ఎక్కడాలు దూకడాలు వంటివి చేయాలి. నేనైతే గమ్మున వచ్చేస్తా, నా మాట విను అంటూ కారు దిగి, నువ్వు అద్దాలన్నీ వేసుకుని లోపల కూర్చో, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి, నా మొబైల్ వైబ్రేషన్లో ఉంచుతా అంటూ మ్యూజియం వైపు పరిగెత్తాడు. అచ్చం ఆ ముందు రోజులాగే గోడ ఎక్కి లోపలికి దూకాడు. రాజేశ్వరి డెత్ స్పాట్ చూడగానే అతడికి చప్పున బాబీ గుర్తొచ్చి మనస్సు చివుక్కుమంది. నిన్న కూడా ఉన్న మనిషి హఠాత్తుగా ఆనవాలు లేకుండా నిష్క్రమించడం ఎంత కాదనుకున్నా అతడికి ఏదోలా అనిపించింది. మనసుని సమాధానపరుచుకుంటూ గ్యాలరీ పక్క సందులోకి వెళ్ళాడు. నిన్న చూసిన దారే కాబట్టి అతడికి పెద్ద కష్టం కాలేదు. 5 నిమిషాల్లో పై అంతస్తులోని లవ్ స్పాట్ పెయింటింగ్ ముందున్నాడు. ఆ పక్కనే తగిలించి ఉన్న ఎమర్జెన్సీ లైట్ తీసుకుని ఆ పెయింటింగ్లోని మధుపాత్ర ఉన్న చోట నేల మీద కూర్చొని ఆ లైట్ వేసి ఆర్పి ఒక 10 సార్లు ప్రయత్నించాడు. ఆ బొమ్మలో ఏ మార్పు లేదు. చెట్టుచాటు మనిషి కూడా కనిపించట్లేదు. ఆకాష్ ఆ లైట్ను వేరే వేరే పొజిషన్లో పెట్టి ప్రయత్నించాడు. ఏమీ కనిపించలేదు. అతడు తృప్తిగా ఊపిరి పీల్చుకుంటూ పైకి లేచాడు. ఇన్నాళ్లుగా చెప్పుల్లో రాయిలా ఉన్న సమస్యలోని కీలకం ఇప్పుడు తెలిసింది. ఆ రోజు బాబీ, ఒరే చూస్తూ ఉండండ్రా, ఈ కేసులో ముఖ్యమైన మలుపు నేనే అవుతా, అప్పుడు కుళ్ళుకుందరుగానే మీరందరూ అంటూ ఉక్రోషంగా అనడం గుర్తొచ్చింది. బాబీని మనసు నిండా నింపుకుంటూ అతడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కారు దగ్గరికి రాగానే సంయుక్త అతన్ని చూస్తూ, ఏమిటలా చెయ్యి అంతా రక్తం అని అడిగింది. గోడ దూకుతుంటే స్లిప్ అయి చెక్కుకుపోయింది, అయినా అసలు కీలకం తెలిసింది అన్నాడు తృప్తిగా. టెన్షన్ తట్టుకోలేక చస్తున్నా, ఇంతకీ ఏమిటా సంగతి అందామే. అతడు కారు ముందుకు పోనిస్తూ, అసలు కీలకమంతా ఆ లవ్ స్పాట్ పెయింటింగ్లో ఉంది సంయుక్త. ఆ గ్యాలరీలో ఉన్నది ఒరిజినల్ బొమ్మ కాదు, డూప్లికేట్. ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే దాన్ని మార్చేశారు. ఆ పని చేస్తున్నప్పుడే మన ప్రమీల ఫోటో తీసింది. ఆ రహస్యమే తన ప్రాణాలని తీసింది కూడా. ఆమె ఆశ్చర్యంతో, మై గాడ్, అదా రహస్యం అంటూ క్షణమాగి, ఇంతకీ ఆ మోనాలిసాకి దీనికి సంబంధం ఏమిటి? మోనాలిసా బొమ్మ కనపడకుండా పోయినప్పుడు దాన్ని ఎత్తుకుపోవడానికి వెనుకాలున్న అసలు కారణం చాలా కాలం తర్వాత కనుక్కోగలిగారు. ఏంటది? అదో పెద్ద వ్యాపార రహస్యం. ఆ బొమ్మ మాయమయ్యాక ఒక ముఠ అచ్చం అలాంటిది నకలు తయారు చేసి అదే నిజమైన మోనాలిసా అంటూ అమ్మేసి చాలా లాభం చేసుకుందట. అలా మొత్తం 10-15 బొమ్మల దాకా ప్రపంచమంతా అమ్మి కొన్ని లక్షల డాలర్లు సంపాదించారట. కొనుక్కున్న వాళ్ళు కూడా అసలు మోనాలిసా తమ దగ్గరే ఉందని లోపలే పొంగిపోయారట. చివరికి అసలు పెయింటింగ్ దొరికాక విషయం తెలిసి బోరుమన్నారు. ఆ విషయం చదవగానే నాకు కూడా ఈ గ్యాలరీలో ఉన్న లవ్ స్పాట్ బొమ్మ నకిలీదేమో అనిపించింది. అయితే ఒరిజినల్ ఎక్కడుంది? నాకు తెలుసు, కొంచెం వెతికితే దొరకవచ్చు. మరి ఈ హత్యలన్నీ చేసింది ఎవరు? ఇప్పటికీ మనం ఈ హత్యల వెనకాలన్న మోటో తెలుసుకున్నాం. ఇక చేసిందెవరో తెలుసుకోవాలంటే ఆ ఒరిజినల్ పెయింటింగ్ ఉన్న చోటికి వెళ్ళాలి అంటూ తను ప్యారిస్ ఎయిర్పోర్ట్లో కలిసిన పెద్దాయన వివరాలు, ఆయన ల్యాప్టాప్లో చూసిన బొమ్మల గురించి చెప్పాడు. ఆ రోజు ఆయన నెంబర్ సంపాదించకుండా తప్పు చేశా, ఇప్పుడు ఆయన్ని ఎలా వెతకాలో అర్థం కావట్లేదు అన్నారు. వెరీ సింపుల్. ఆ రోజు ప్యారిస్ నుండి ఇండియా వచ్చిన ప్రయాణికుల లిస్టులో ఆయన వివరాలు సంపాదిస్తే అడ్రస్ దొరుకుతుందిగా. కర్మ, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదే అన్నాడు. గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించు, ఎందుకు గుర్తురాదు అంటూ ఆమె ఆకాష్ని ప్రోత్సహించిందే గాని ఆ రోజు ఉదయం ప్రమీల తండ్రి బంగ్లా దగ్గర ఆటో ఎక్కుతూ కనపడిన సంగతి మాత్రం అతడితో చెప్పడం మర్చిపోయింది. పొద్దున్నే వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్కి వెళ్లారు. ఆ పెద్ద ఆయన అడ్రస్ పట్టుకోవడం ఆమె అనుకున్నంత తేలిక కాలేదు. ఎయిర్పోర్ట్లో రోజీ అని సంయుక్త స్నేహితురాలి చెల్లెలు ఒక ఆమె పనిచేస్తుంది. సంయుక్త తిన్నగా వెళ్ళి రోజీని కలిసింది. ఆమె చెప్పిందంతా విన్న రోజీ, అదంతా తేలిక కాదు సంయుక్త గారు. ఆ పెద్ద ఆయన ఏ ఎయిర్ సర్వీస్లో వెళ్ళాడో తెలీదు, ఏ ఫ్లైట్లో వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, పేరు అసలే తెలీదు. అలా ఏమీ తెలియకుండా అడ్రస్ ఎలా పట్టుకోవడం అడిగింది ఇబ్బందిగా.
సంయుక్త ఒక్క క్షణం ఆలోచించి, పోనీ ఆ రోజు ప్యారిస్ నుంచి ఇండియా వచ్చిన అందరి ప్రయాణిక వివరాలు ఇవ్వగలవా అని అడిగింది. అమ్మో, అదెలా కుదురుతుంది? ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆ రోజు ఇండియాకి చాలా ఫ్లైట్లే వచ్చుంటాయి. ఒకటా రెండా, ఎంతమంది సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. నేను పనిచేసేది ఎయిర్ ఇండియాలో. మిగతా వాటిల్లోనూ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ మొత్తం కస్టమర్ల వివరాలు ఇమ్మంటే ఖచ్చితంగా ఇవ్వరు. మాకు కస్టమర్ కాన్ఫిడెన్షియాలిటీ ముఖ్యమే కదా. కనీసం ఆయన పేరైనా చెప్తే ప్రయత్నిస్తా అంది. సంయుక్త విచారంగా వచ్చి లాంజ్లో వెయిట్ చేస్తున్న ఆకాష్ పక్కనే కూర్చుంది. లిస్టు దొరికిందా అడిగాడు ఆకాష్. నా బొంద దొరికింది. కనీసం పేరైనా చెప్పమంటోంది రోజీ అంది చిరాగ్గా. పోనీ ఇంకేమైనా మార్గాల్లో ప్రయత్నిస్తే అన్నాడతను. ఆకాష్ ఆ మార్గాలన్నీ ప్రయత్నించే బదులు ఆయన పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించొచ్చుగా అందామె. అదే గుర్తు రావట్లేదు సంయుక్త. ఏదో విచిత్రమైన పేరు. మామూలుగా వినే సుబ్బారావో వెంకట్రావో కాదు. నాలుగు మీద ఆడుతోంది కానీ గుర్తొచ్చి చావట్లేదు అన్నాడు ఆకాష్. మనసు దానిమీదే పెట్టి ఆలోచించు, అదే గుర్తొస్తుంది. ఆ పేరు గుర్తొస్తేనే బాబీకి ప్రమీలకి న్యాయం జరుగుతుందన్న విషయం గుర్తు తెచ్చుకో. తప్పకుండా గుర్తొస్తుంది. అతడు కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ పేరు గుర్తు తెచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. 2, 3, 5, 10 నిమిషాలు గడిచిపోతున్నాయి. అభేద్యమైన రహస్యాలనే ఇన్నాళ్ళు అవలీలగా ఛేదించి ఇప్పుడు చిన్న విషయం కోసం ఇంతగా బుర్రబద్దలు కొట్టుకోవడం ఆమెకి చిరాకేసింది. అటు ఇటు చూస్తూ ఉండగా లాంచీలో ఒక మూలగా కూర్చుని ముద్దులాడుకుంటున్న ఒక కుర్రజంట కనిపించారు. ఆ అబ్బాయి ఆఫ్రికా దేశానికి చెందినవాడు. నల్లగా గిరజాల జుట్టుతో, గండు చీమ కుట్టి వాచిపోయి ఉన్న పెదాలతో ఉన్నాడు. ఆ అమ్మాయేమో తెల్లగా సున్నితంగా గులాబీ పువ్వులా ఉంది. వాళ్ళిద్దరూ విమానాశ్రయం లాంజ్లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి ముద్దులాడేసుకుంటున్నారు. సంయుక్త కళ్ళు చెట్లిస్తూ, జనాలకి ఎక్కడున్నామో కూడా తెలియకుండా పోతుంది అంది. అతడు కళ్ళు తెరిచి, ఏమైంది అని అడిగాడు. సంయుక్త కళ్ళతోనే అటు చూపించింది. కాకి ముక్కుకి దొండపండు దొరికినట్టు వాడికి ఆ పిల్ల బానే దొరికింది. ఇక పట్టపగ్గాలు లేవు అంది అనాసక్తిగా. అతడు ఉలిక్కి పడ్డాడు. ఇప్పుడేమన్నావు? నేనేమన్నాను? వాళ్ళు విమానాశ్రయాన్నే బెడ్రూమ్గా మార్చేస్తుంటే ఏదోలా అనిపించి అన్నాను అంతే. అదేదో అన్నావు. కాకి ముక్కుకి దొండపండులా అన్నాను. ఎస్, అదే. ఆయన పేరు అచ్చం అలాగే ఉంటుంది అన్నాడు. ఎలాగా? అదే కాకి ముక్కుకి కోకిల ముక్కు, అదేదో అలాగే ఉంటుంది. పేరే కాదు, ముక్కు కూడా. కొంగ ముక్కు, బాతు ముక్కు, గుర్తొచ్చింది, హంస ముక్కు. ఎస్, ఆయన పేరు హస్ముఖ్ లాల్. కరెక్ట్. ఆమె విప్పారిన మొహంతో చూస్తూ, ఖచ్చితంగానా అంది. అదే పేరు, అనుమానమే లేదు అన్నాడు. ఆమె పరుగున లోపలికెళ్ళి 15 గంటలో తిరిగొచ్చింది. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఆయన బెంగళూరులో ఉంటాడు. అదిగో అడ్రస్ అంటూ ఓ కాగితం అతని చేతిలో పెట్టింది. అతడిది చదువుకొని ఫోన్ నెంబర్ లేదా అడిగాడు. లేదట. వెంటనే టికెట్ కౌంటర్ వైపు పరిగెత్తాడు. 5 నిమిషాల్లో టికెట్తో తిరిగి వస్తూ, ఇంకో 15 గంటలో బెంగళూరు ఫ్లైట్ ఉందట, నేను వెళ్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటికి తిరిగొచ్చేస్తా అన్నాడు. ఆమె అభిప్రాయం కోసం చూడకుండా. ఆమె అది విని అదిరిపడింది. ఏదో చెప్తామనుకుంది కానీ చెప్పలేక మౌనంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. పద, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ క్యాఫ్టేరియా వైపు నడిచాడు. ఆమె నిర్లిప్తంగా అతని వెనకాలే అడుగులేసింది. అతడు టిఫిన్ ఆర్డర్ చేసి గబగబా తినటం మొదలుపెట్టాడు. ఆమె మాత్రం చూపుడు వేలితో పళ్ళెంలో రింగులు చుడుతూ ఆలోచిస్తుంది. ఏమిటి మూడీగా ఉన్నావు అడిగాడు. సమాధానం చెప్పలేదు. అతడు చెయ్యి కడుక్కోవటానికి వెళ్ళొచ్చేసరికి ఆమె కుర్చీలో లేదు. 5 నిమిషాలు అక్కడే ఉన్నాడు. ఆమె రాలేదు. అంతలో సెక్యూరిటీ చెక్ అనౌన్స్ చేయడంతో అతడు ఆమె మొబైల్కి ఫోన్ చేశాడు. నాట్ రీచబుల్ అంటూ మెసేజ్ వచ్చింది. కాసేపు చూసి ఇక సెక్యూరిటీ చెక్ క్లోజ్ అయిపోతూ ఉండటంతో తప్పదన్నట్టుగా చెకింగ్ వైపు వెళ్ళిపోబోయాడు. సరిగ్గా అతను లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఆమె పరుగున వచ్చి, ఆకాష్, ఒక్క నిమిషం అంది ఆయాసపడుతూ. అతడు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె ఒక అందమైన బొకేని అతడి చేతికిస్తూ, హ్యాపీ జర్నీ, కమ్ బ్యాక్ విత్ విక్టరీ అంది. అతడు వింతగా చూస్తూ థ్యాంక్స్ అని చెప్పి ఆ బొకే చేతుల్లోకి తీసుకుని అప్పుడు గమనించాడు. అందులో ఒక ఎర్రటి చిన్న కవరు ఉంది. ఉత్తరమై ఉంటుందని బయటికి తీయబోతూ ఉండగా ఆమె చూపుడు వెలితో వారిస్తూ, ప్లీజ్ ఇప్పుడు వద్దు, ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక చదువు అంది.
అతడు ఆ ఉత్తరాన్ని జేబులో పెట్టుకుని చేయి ఊపుతూ లోపలికి నడిచాడు. విమానంలో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. జేబులోంచి ఉత్తరం తీసి ఆ ఉత్తరంలో ముత్యాల్లాంటి అక్షరాలు. ఆకాష్, మనసులోని భావాల్ని పెదవుల ద్వారా పలికించలేక ఇన్నాళ్ళు సతమతమయ్యాను. ఇప్పుడు ఈ క్షణం ఈ కాగితం మీదైనా పేర్చకపోతే ఇంకా ఎప్పటికీ నీకు చేరవేయలేనేమో. ఐ లవ్ యూ ఆకాష్. ఆశ్చర్యంతో అతడు ఊపిరి తీయటం కూడా మర్చిపోయాడు. ఇన్నాళ్ళు ఈ కేసు విషయంలో అనుక్షణం ఆమెతో కలిసి పనిచేశాడు, కానీ ఆమె తనని ప్రేమిస్తోంది అని తెలుసుకోలేకపోయాడు. ఊహించలేదు కూడా. ఫ్లైట్ బయలుదేరబోతోంది. ఆకాష్, బాబీ మరణం నన్ను బాగా కృంగదీసింది. నాలో ధైర్యం సడలింది. ఎవరో నన్ను కూడా చంపటం కోసం వెంటాడుతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంకా దూరం వెళ్తూ ఉంటే ఏదో భయం, బాధ. నువ్వు వచ్చేలోపు చచ్చిపోతానేమోనని కాదు, నీతో ఈ 4 మాటలు చెప్పకుండా పోతానేమోనని. అలాగని ఉన్న పలంగా ఫ్లైట్ దిగొచ్చేయకే. ప్రమీల హత్య తాలూకు మిస్టరీ ఛేదించాకే మళ్ళీ నువ్వు బంగళాలో అడుగు పెట్టాలి. లేకపోతే నా మీదొట్టే. ఆకాష్, ప్రేమని ద్వేషించడం మొదలుపెట్టిన నాకు, ప్రేమని అపరిమితంగా ప్రేమించే నువ్వు మొదట్లో ఒక ప్రహేళికలా కనిపించావు. సముద్రపు టలలు ఎక్కడి నుంచో ఎగిసిపడుతూ వచ్చి తీరాన్ని ముద్దాడుతూ ఉంటే విస్మయంతో పరిగించే పసిపిల్లల ప్రమీల కోసం నువ్వు పడే తపనని మొదట్లో ఆనంద అతిశయాలతో గమనించేదాన్ని. కానీ రాను రాను నేను అమాయకంగా నిర్మించుకుంటున్న పిచ్చుగూడు చెదిరిపోతుందేమో అనే బాధ కలగడం ప్రారంభించింది. అప్పుడే అర్థమైంది నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టానని. నీ మనసంతా ప్రమీలే అని తెలుసు. అందుకే చోటు అడిగే సాహసం చేయలేకపోయా. పోనీ వచ్చే జన్మకైనా నీ దాన్ని అయ్యే అదృష్టాన్ని ఆశిద్దామని. పాపం ఆ పిచ్చి పిల్ల కూడా చనిపోయేందుకు ఒక్క క్షణం ముందు అదే కోరుకుని ఉంటుంది కదూ. ఇంకా ఏమి రాయగలను మిత్రమా? నా మనసులోని భావాన్ని ఇంతకన్నా బాగా చెప్పటానికి నేనేమీ తెలుగు సాహిత్యం చదువుకోలేదు. చదువుకున్నది కాస్త పారాసైకాలజీయే. అందుకే నా ఆత్మల బలంతోనే చెప్తాను. నువ్వు వచ్చేసరికి ఒకవేళ నేను లేకపోతే మాత్రం ప్రతి రాత్రి ఇంకో కోల్డ్ స్పాట్ నీ కోసం ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే నా ఆత్మ అక్కడే నీ చుట్టూ తారసపడుతూ ఉంటుంది కాబట్టి. ఏ మూలనో అని వెతుకుతావేమో. నీ హృదయం మీదే సుమా. నీ సంయుక్త. అతడి మనసు స్తబ్దమైపోయింది. అప్పటికే విమానం నడక మానేసి పరుగు అందుకుంటోంది. చప్పున విండోలోంచి చూశాడు. దూరంగా విమానాశ్రయం అద్దాల వెనుక ఎర్రటి చీరలో నిలబడి చేయి ఊపుతున్న సంయుక్త మసగ్గా కనిపిస్తుంది. అస్సలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు అన్న శబరి ఆవేదన తను అనుభవిస్తూ కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కి వాలిపోయాడు. బెంగళూరులో దిగగానే క్యాబ్ బుక్ చేసుకుని సరాసరి హస్ముఖ్లాల్ ఉండే కోరమంగల్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు. విశాలమైన బంగ్లా అది. గేటు తీయబోతూ ఉంటే ఇన్నాళ్ళు తనకి దొరకకుండా ఊరించిన రహస్యం ఇంకొక అడుగు దూరంలోనే ఉంది అన్న ఉద్విగ్నతకి లోనయ్యాడు. కానీ అది ఎక్కువసేపు నిలవలేదు. హాయ్ అండి, అందరికీ నమస్తే.